హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణలో మరొక శంఖారావం మొగబోతుంది. మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లో ఒక పండగ వాతావరణం క్రియేట్ కాబోతుంది. ఆ వాతావరణం ఏంటిదంటే ఏం లేదు, మొత్తానికి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏ క్షణమైన ఫిబ్రవరి 1st వీక్ లో ఎలక్షన్ కోడ్ రానుంది. అయితే ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో ఏదైనా మార్పులు చేర్పులు చేశారా? అసలు ఒకటి ఆ సర్పంచ్ ఎన్నికలు కనుక జరిగితే మరి ఏ తేదీ నుంచి ఏ తేదీలోగా జరగచ్చు. ఎందుకంటే తర్వాత మార్చ్ ఏప్రిల్ 10లో విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ మన ఫిబ్రవరి 1 నుంచి 1 year కాలం గడుస్తూ వస్తుంది. కాబట్టి ఆ 1 year ని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఏపీలో కూడా మనకు గ్రామ పంచాయతీకి సంబంధించి ఎలక్షన్ కోడ్ రాబోతుంది. దీనికి సంబంధించి షార్ట్ కట్ లో చిన్నగా మనం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఆల్ ఓవర్ గా సర్పంచ్ ఎన్నికలకు సై అంటుంది ఎలక్షన్ కమిషన్. మరి ఎక్కడ ఎవరు ఆపుతున్నారు? సో ప్రభుత్వం ఒప్పుకోకుండా ఎలక్షన్ కమిషన్ బాధ్యతగా వహించదా? ఈ డౌట్స్ కూడా మీకు రావాలి. ఓకే, మరి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు అడ్డించినా మొత్తానికి ఎలక్షన్ కోడ్ తెలంగాణలో వచ్చి తీరుతుంది. సో మనకి ఫిబ్రవరి 1st వీక్ లో ఎలక్షన్ కోడ్ పడిపోతే 2nd వీక్ లో నామినేషన్ల ప్రక్రియ, తర్వాత 3-4 వారంలో ఎన్నికలు, మధ్యాహ్నం వరకు అదే రోజు ఫలితాలు ఉంటాయి. ఎలక్షన్ ఉన్నాయి కదా అని చెప్పేసి సాయంత్రం 5 గంటల వరకు సమయం ఎవరికి ఉండదు. కాబట్టి ఇవి సర్పంచ్ ఎన్నికలు కాబట్టి మధ్యాహ్నం వరకు ఓటింగ్స్ ప్రక్రియ పూర్తి చేసి ఆ మధ్యాహ్నం నుంచి మళ్ళీ అదే రోజు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అదే రోజు గ్రామ సభ్యుడిగా అంటే అధ్యక్షుడిగా మొత్తానికి సర్పంచ్ ఎన్నిక కాబోతున్నారు. ఇక మళ్ళీ ఒకవేళ ఎలక్షన్ కోడ్ రాని పక్షంలో మళ్ళీ పంచాయత్ సెక్రటరీలకి బాధ్యత ఇవ్వడానికి ప్రభుత్వం అంటే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఏ క్షణమైనా ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చాక మిగతా విడతల వారిగా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో అండ్ ఏ మండలాల వారిగా జిల్లాల వారిగా ఎక్కడెక్కడ ఎప్పుడు ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు అండ్ వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని క్లియర్ఫుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయినప్పటికీ ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ గురించి అండ్ ఎన్నికల విధి విధానాల గురించి ఆల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు చాలా బ్రహ్మాండంగా అండ్ వెల్ కట్ గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగాల, మరింత వాయిదా వేస్తే బాగుంటుందా? మీ పర్సనల్ ఒపీనియన్ ని కూడా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని ఎలక్షన్ కమిషన్ గురించి లేదా గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మీకు వచ్చేటువంటి ప్రతి సలహాలను సందేహాలను గుర్తు చేయండి. ఓకేనా? సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.